విష్ణు చాలా కోపంగా వరలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, "వరలక్ష్మి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఈ ఇంటికి కొన్ని పద్ధతులు, పాడులు ఉన్నాయి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొన్ని పాటించవలసి ఉంటుంది. అవి నువ్వు పాటించడం లేదు. నువ్వు ఎలా ఉండాలో కొంచెం అర్థం చేసుకొని ఈ ఇంట్లో మనుగు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా విష్ణుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం వరలక్ష్మిని నానా మాటలు అంటూ ఉంటాడు. "నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం చేసుకొని మాట్లాడు. నీకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు కొంచెం ఆలోచించుకొని ఉండాలి. ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇంటి పద్ధతులు కూడా పాటించాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మికి అయితే చాలా కోపం వచ్చేసి విష్ణు చెంప మీద గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూసిన వెన్నెల, వైష్ణవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అమ్మ ఇలా చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే, "హే వరలక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "మీరు కొంచెం నోరు మూసుకొని ఉంటే మంచిది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు అయితే, "ఏంటి మా అమ్మనే నోరు మూసుకోమంటున్నావా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "ఏంటి నేనేం తప్పు చేశాను? హీరోయిన్‌గా ఉండడం తప్పా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, "ఏంటి అది తప్పు కాదా? ఈ ఇంట్లో ఉన్నంత వరకు మేము చెప్పినట్లుగా నడుచుకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.